बोला गणेश महाराज की హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మా వినాయకుడి దగ్గర అంటే మా కాలనీ గల్లీ వినాయకుడి దగ్గర పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇద్దరం కలిసి చేస్తున్నాము, మేము ఇంకొకరు అనమాట. సో వినాయకుని పూజ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ప్రసాదాలు. సో మేము ఏమేం ప్రసాదాలు చేసాము అనేది చూపిస్తా. సో లేదు జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇవైతే చూపిస్తా అనమాట, చేసి పెట్టినాము. సో ఇదన్నమాట అమ్మా. సో ఇవి చేసిన ప్రసాదాలు. సో చూపిస్తారండి ఏమేమి చేసినామని. వినాయకుడి దగ్గరికి వెళ్తుంటే ఇంట్లో పూజ చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకని ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది అనమాట. సో ఇది చూడండి, సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మనము ఫ్రూట్స్, పూల దండలు అన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి సో ఇందులోనైతే అన్ని ప్యాక్ చేసుకున్నామండి. 5 రకాల పండ్లు, పూలదండ, ఇంకా తులసి మాల, అవన్నీ కూడా అందులో అయితే ప్యాక్ చేసుకున్నాము. సో ఇవి వచ్చేసి ప్రసాదాలు అన్నమాట. చూడండి, ప్రసాదం అంటే ఏదో కొంచెం కొంచెమే ఇంతింత పెట్టడం కాదండి. ప్రసాదం కూడా కడుపు నిండా పెట్టాలని చెప్పేసి సో ఇలా అయితే చేసామన్నమాట మొత్తము. సో ఇది పులిహోర కొంచెం ఎక్కువ చేసాము, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా, వచ్చిన వాళ్ళకైనా సరే కడుపు నిండా పెట్టాలని చెప్పేసి ఎక్కువ అయితే పులిహోర చేసాము. ఇంకా దద్దోజనము అండ్ జిలేబీ, ఇంకా పరమాన్నము, అలాంటివి కూడా మొత్తం 9 రకాల ప్రసాదాలు అనమాట. అవన్నీ కూడా చేసాము. సో ఇదైతే ప్రసాదాలు. సో ఇది పులిహోర, ఇది దద్దోజనం. పులిహోర ఎక్కువ చేసినాం, ఎందుకంటే అదే చెప్పినా కదా, వచ్చే వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టకుండా ఇంకా కడుపు నిండా ప్రసాదంతోనే కడుపు నింపుదాం అని చెప్పేసి ఎక్కువ చేసాము అనమాట. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను నేను. ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇక్కడ పెడతా. అరటి పండ్లు, ఇవైతే జామకాయలు, మళ్ళీ సంత్రాలు, ఇట్లా సీతాఫలము. సో ఇవి దేవుడి దగ్గర వేయడానికి దేవుడి మాల అనమాట. ఇవి కూడా తీసుకున్నాము. ఇంకా మెయిన్ గణేషునికి పూలమాల లేకపోతే ఎట్లా, సో అందుకని పూలదండ కూడా. ఇంకా కొన్ని పూలు అనమాట, ఇవి మన పూజ దగ్గర చేయడానికి కావాలి కాబట్టి కొన్ని పూలు అయితే తీసుకున్నాము. ఇందులో కొన్ని అయితే మా చెట్టుకు వచ్చినవి ఉన్నాయండి, అంటే రోజ్ ఫ్లవర్స్ అలాంటివి మా చెట్టుకు వచ్చినవి ఉన్నాయి. ఇంకా కొన్ని బయట నుంచి అయితే తెప్పించామన్నమాట. ఇది పూలదండ. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసేస్తున్నాం ఇవి. సో ఇది గణేషుని దగ్గర పూజకైతే ఇంట్లో రెడీ చేసుకున్నవి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నేను మొత్తం అక్కడైతే చూపిస్తాను అనమాట. ప్రసాదాలు చేసేటప్పుడు అయితే నిజంగా వాళ్ళ అనిపించింది అనమాట. ఇది వినాయకుడి దగ్గర పూజకైతే ఇలా సిద్ధం చేసుకున్నాం మేము. సో ఇందులో ఏమైనా మిస్ అయినా లేదంటే ఏదైనా మిస్టేక్ అయినా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అయితే ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను అనమాట. సో చైతన్య కాడికి రెడీ చేసుకున్నాం. సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మా వినాయకుడు ఎలా ఉన్నాడు, అక్కడ ఏంటి అనేది అక్కడ చూపిస్తా చూడండి. సో వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు అనమాట, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. ఎందుకంటే వినాయకుడి దగ్గర పూజ అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి. అందుకని అక్కడ చూపిస్తే ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ నేనైతే పూజలో కూర్చోలేదనమాట, ఎందుకంటే పూజలో కూర్చుంటే మళ్ళీ వీడియో తీయడానికి అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకని పూజలో కూర్చోలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే కూర్చొని నేను మంచిగా పూజను అయితే ఎంజాయ్ చేశానండి. ఎంత బాగా జరిగిందో పూజ అయితే, అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. చూసారా ఎన్ని రకాల ప్రసాదాలు చేసుకొని వచ్చారో, అసలు మినిమం ఒక 11 రకాలన్నా ఉన్నాయండి. అన్ని ప్రసాదాలు అయితే చేసుకొని వచ్చారనమాట.
పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్ వీడియో అయితే పూజ మొత్తం అయితే తీయలేదండి, ఎందుకంటే మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకని ఫుల్ వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చూడండి లాస్ట్ లో హారతి టైంలో అనమాట మినిమం ఒక 3 minutes అన్న ఇవ్వాలి అని చెప్పేసి హారతిది అయితే ఇస్తారు. సో మా దగ్గర అయితే ఇలాగే జరుపుకుంటారండి. హారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎవరు కూడా కూర్చోకూడదు, అందరూ నిలబడాలి అని చెప్పేసి చెప్పారనమాట. మేము అందరం కూడా నిలబడి ఇక్కడ హారతి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాము. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి వినాయకుని అయితే దగ్గర నుంచి చూపిస్తాను నేను. ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే నిజంగా అసలు ఒక్కసారిగా వాళ్ళంతా ఇట్లా పులకరింతలాగా అనిపించింది అనమాట. అంత ప్రశాంతంగా అనిపించింది. సో చూడండి ఇన్ని రకాల ప్రసాదాలు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి పంచడానికి అయితే వెళ్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టి అందరికి పంచుతారనమాట ప్రసాదాలు. సో ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తారండి. సో మా సైడ్ అయితే మొత్తం అన్ని ప్రసాదాలతోని కడుపు నింపేస్తారనమాట. సో మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. లాస్ట్ లో ఏంటంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి పూజ చేసిన వాళ్ళు అందరూ కూడా నిలబడి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇద్దరు కలిసి చేస్తున్నామని చెప్పాం కదా, వీళ్ళనమాట, వీళ్ళొక జంట, అంటే వీళ్ళొకరు తర్వాత మేము. సో ఇలా ఇద్దరిద్దరు కలిసి చేస్తున్నారు, ఎందుకంటే అందరూ కవర్ అయిపోవాలి, గణేశుని ఆశీస్సులు అందరూ తీసుకోవాలి అని చెప్పేసి ఇద్దరిద్దరు కలిసి పూజ అయితే చేస్తున్నారనమాట. చూడండి ఎంత మంచిగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట వినాయకుడిని, అంత బాగుంది. సో కింద అయితే కొబ్బరికాయలతోని పూలతోని మొత్తం నింపేశారనమాట వినాయకుడిని. సో ఇవైతే మొత్తం పంచడానికి అయితే తీసుకెళ్తున్నారు. మొత్తం పంచేసిన తర్వాత లాస్ట్ లో అయితే పులిహోర అయితే ఇంకా మిగిలిపోయిందండి. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలిపోయింది అనమాట. ఇక్కడ ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి వచ్చిన వాళ్ళందరికీ, అంటే ఆడవాళ్ళందరికీ కూడా వాయినం లాగా ఇచ్చారనమాట. అక్కడ వాయినం లాగా ఇస్తే బాగుంటుంది, పూజ చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుంది అని చెప్పేసి తెచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా వాయినం అయితే ఇచ్చారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క మహిళకి, అంటే స్త్రీలు అందరూ వస్తారు కదా ఆడవాళ్ళు, వాళ్ళందరికీ వాయినాలు అయితే ఇచ్చేసారు. సో తర్వాత ప్రసాదాలు అయితే తీసుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ నేను కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. షార్ట్ వీడియో తీద్దాం అనుకుంటే పబ్లిక్ ఎక్కువైపోయారండి, అస్సలు కుదరలేదనమాట నాకు. అందుకని నేను జస్ట్ ఫొటోస్ అయితే తీసుకుందాము అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మా ఆయన వీడియో కూడా కవర్ చేసేసాడు దీంట్లోనే. తర్వాత లాస్ట్లో వచ్చాడనమాట వీడియోకి, అందుకని లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాము మేము. ఇంకా మొత్తం అందరికీ ప్రసాదాలు అయితే పెట్టేసాము. చూడండి అందరం ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట. సో నేను ఇక్కడికైతే చాలా రోజులు అవుతుంది, కానీ ఇక్కడైతే నేను ఇంకా కొంతమందిని మాత్రమే పరిచయం చేసుకున్నాను. ఒక్కరోజు ఇక్కడ ఇలా వినాయకుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పరిచయం అయిపోయారనమాట. భలే అనిపించింది, బాగా నచ్చింది కూడా నాకు. సో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామండి. సో మా దగ్గర గల్లీ వినాయకుడి దగ్గర ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ అందరూ కూడా ప్రశాంతంగా పులిహోర మంచిగా తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా రెండు సార్లు పెట్టించుకొని మరీ తిన్నామండి. అంత బాగున్నాయి అన్నమాట ప్రసాదాలు. సో చూడండి మళ్ళీ రెండోసారి పెట్టించుకోవడానికి అయితే వచ్చేసాను నేను. రెండోసారి పెట్టించుకొని మళ్ళీ వెళ్ళి అక్కడే నిల్చొని ఇలా తినేసామన్నమాట. ఇది మా దగ్గర అయితే వినాయకుడిని దగ్గర ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మీ దగ్గర ఎలా చేసుకుంటారు ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి, సరిపోతుంది. సో చూడండి ఎంత మంది వచ్చారో. ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు, జస్ట్ ప్రసాదం పెట్టించుకొని వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళందరూ అక్కడే ఉండి తర్వాత దాండియా కోలాటాలు ఇలా అన్నీ ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇంటికి వచ్చేసానండి, నాకైతే వర్క్ ఉందని చెప్పేసి వచ్చేసాను. కొద్దిసేపు ఉండి తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకా చాలాసేపు ఉండి మంచిగా ఎంజాయ్ చేశారంట. నాకు తర్వాత కాల్ చేసి చెప్పారనమాట, వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేసాము, నువ్వు మిస్ అయిపోయావు అని చెప్పేసి. సో ఇంకేం చేస్తాం, నా వర్క్ ఉంది కదండి. దాండియా కోసం సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నారు, అందుకని నేను బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి కాబట్టి ఇంటికైతే వచ్చేసాను. వీడియో నచ్చిందా?